నమస్కారం అండి. ఈరోజు మెయిన్ వార్తలు చూసుకుంటే, గొర్రెల పంపిణీలో 700 కోట్లు గోల్మాల్. టీఎస్ఎల్డీఏ సీఈఓ రామచందర్, మాజీ మంత్రి తలసాని ఓఎస్టీ కళ్యాణ్ అరెస్టు. అజ్ఞాతంలో ప్రధాన నిందితుడు మొహిరుద్దీన్ కేసులో ఇప్పటికే 10 మంది అరెస్ట్. పట్టుబడిన వారిలో 4 ప్రభుత్వ ఉద్యోగులు. రాజకీయ ప్రమేయంపైన దర్యాప్తు. రామచంద్ర హయాంలోనే పెరిగిన గొర్రెల యూనిట్ ధర. పాత ధర 1.25 లక్షలు, కొత్త ధర 1.75 లక్షలు. ఒక్కొక్క యూనిట్కి 20,000 అధికారుల కమిషన్. లబ్ధిదారుల వద్ద టోకన్లు, కాగితాలపై గొర్రెల కొనుగోళ్లు. చూడండి, 700 కోట్లంట. ఇంగ్లాండ్ నుంచి 1,00,000 కిలోల బంగారము. భారీ భద్రత నడుమ ప్రత్యేక విమానంలో RBI ఖజానాకు. నిల్వ సర్దుబాటులో భాగంగానే భారత్కు ఈ స్థాయిలో తరలింపు. 15 ఏళ్ల క్రితం IMF నుంచి RBI 200 టన్నులు కొనుగోలు బంగారాన్ని కొంటూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో నిల్వ. విదేశీ మార్కెట్ల సంక్షోభంలో 1991లో బంగారం తనఖా ఇప్పుడు 100 టన్నుల దించడమే దేశ ఆర్థిక స్థితికి నిదర్శనము. RBI చూడండి, బంగారం. అమెరికా స్పెల్ బిలో తెలంగాణ సంతతి విద్యార్థి గెలుపు. 90 సెకండ్లలో 29 పదాలు తప్పులు లేకుండా చెప్పిన బృహత్. 41.64 లక్షలతో పాటు పలు బహుమతులు సొంతం. బృహత్ తండ్రి స్వస్థలం నల్గొండ. ఇంకో మెయిన్ వార్త చూడండి. ప్రైవేటు బడుల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు విక్రయంపై నిషేధం. ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ. సర్క్యులర్తో సమస్య తీరదు, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పుస్తకాలు పబ్లిషర్ల విజ్ఞప్తి. చూడండి, నేటితో తెర. సార్వత్రిక ఎన్నికల చివరి దశ నేడే. వారణాసితో సహా 57 కీలక స్థానాల్లో పోలింగు. కమలనాథుల భవిష్యత్వానికి అగ్ని పరీక్ష. యూపీఏలో ఇండియా కూటమి నుండి గట్టి పోటీ. ఎగ్జిట్ పోల్స్పై ఉత్కంఠ. నేటి సాయంత్రం 6 గంటల తర్వాత నమూనా ఫలితాలు విడుదల. మీడియా చర్చలకు బహిష్కరిస్తున్నాము. 4 వరకు చర్చల్లో పాల్గొనము. కాంగ్రెసు ఓటముని ముందే అంగీకరించిన కాంగ్రెసు నేడు పోలింగ్లో ఆ పార్టీకి ఓటు వృధా. నడ్డా అంటున్నాడు అన్నమాట. 3 లక్షలు ఇవ్వాల్సిందే. కేసు మూసివేతకు కుషాయిగూడ CI/SI లంచం డిమాండ్. మధ్యవర్తి నుంచి డబ్బులు తీసుకుంటూ పట్టుకున్న ఏసీబీ. చూడండి, CI/SI లంచం. NOCకి 2.5 లక్షలు. నిర్మాణదారు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఇరిగేషన్ EE, 2 AEలు, సర్వేయర్. చూడు, ట్రాన్స్ఫార్మర్ స్తంభం ఏర్పాటుకు లంచము. ఏసీబీ వలలో విద్యుత్తు. SEDE, EE. చూడండి, నాగపూర్లో 56 degrees అంట. ప్రపంచ రికార్డు చెరువులో ఉష్ణోగ్రత. నెక్స్ట్, ట్యాపింగ్ కేసు CBIకి ఇవ్వాలి. రేవంత్కు పౌరుషం ఉంటే కేసీఆర్పై చర్యలు తీసుకోవాలి. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నాలో MP లక్ష్మణ్. తెలంగాణ బలిదేవతే కాంగ్రెసే. వందలాది మంది అమరులై ఆ పార్టీ వల్లే కేసీఆర్ విమర్శలు. వేడుకకు రాండి, కేసీఆర్కు సీఎం రేవంత్ ఆహ్వానము. ప్రత్యేక లేఖ సానుకూలంగా స్పందించిన BRS అధినేత. డబ్బుకు వ్యవస్థ దాసోహము. వ్యవస్థాగత భ్రష్టానికి నిలువుటద్దము. పూణే యాక్సిడెంట్ కేసు. రెండు ప్రాణాల బలికొన్న నిందితుడికి గులాములుగా మారిన రాజకీయ నాయకులు, పోలీసులు, వైద్య నిపుణులు. అడుగడుగునా కేసును నీరుగార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు. పూణే పోలీస్ కమిషనర్కు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఫోను. ఈ కేసులో చూసి చూడనట్లు పోవాలంటూ సలహా. ఏసీబీ కుర్చీలో కూర్చోబెట్టి నిందితుడికి పోలీసులు మర్యాదలు. రక్త నమూనాను మార్చేసి తప్పుడు నివేదిక ఇచ్చిన వైద్యులు. చూడండి ఎట్లా చేస్తున్నారు. యాదాద్రి ప్లాంటు దొంగల ముఠా పట్టువేత. పరికరాల చోరీ హైదరాబాదులో విక్రమము. 1.49 కోట్ల సామగ్రి, నగదు స్వాధీనము. విజయంతో విరమణ.
ఏపీలో జగన్ కక్ష సాధింపుకు పాల్పడిన పోలీసు యూనిఫామ్లోనే ఏసీపీ రిటైర్, ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్గా పోస్టింగు, మధ్యాహ్నం బాధ్యతలు, సాయంత్రం రిటైర్. అది నమస్కారం అండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.